దేవుని నామమును బట్టి కడవరి దినాల్లో ఉన్నాం, గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చెప్తున్నా, మన దినాల్లో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటిది ఆయన ఉద్దేశం. ఇప్పుడే ప్రార్థన చేసినప్పుడు కూడా ఒక మాట ప్రభు జ్ఞాపం చేయటం బట్టి ఒక మాట తెలియజేస్తూ వచ్చాను. మన మధ్య ఎంతోమంది మన బంధువులు, మన మధ్య ఎంతోమంది మన కుటుంబీకులు, మన మధ్య ఎంతోమంది పేగ బంధం అంటే భార్య భర్త, తల్లి పిల్లలు, అన్నాదమ్ములు, వారు ఉన్న వారిని కంటే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని రక్షించుకున్నాడు. మొదటిది, రక్షింపబడిన మన జీవితాలు వారికి మాదిరిగా ఉంటే ఆటోమేటిక్గా ప్రభు వారిని సిద్ధపరిచి వస్తాడు. వారి ప్రార్థన విషయాలు కావచ్చు, వారి నడత విషయాలు కావచ్చు, వారి సాక్ష్య విషయాలు కావచ్చు, అంటే ప్రవర్తన, సాక్ష్యం ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు, అందుకే పౌలు అన్నట్లు రక్షణ లేకుండానే వారు సంపాదిస్తాం. రక్షణ అంటే మనం ప్రార్థన చేస్తూ వారి విషయంలో మనం మన నడతను ప్రవర్తనను చూసినప్పుడు మనం వారికి వాక్యం లేకుండా కానీ వారు సంపాదిస్తాం. అంటే ఎంత గొప్పదన్నత వాక్యం లేకుండా కానీ. కాబట్టి ఈ సాక్ష్యం కలిగి ఉండాలంటే మీ ఏర్పాటు, మీ పిలుపు, మీ సొంత రక్షణ, మీ సాక్ష్యం ఇదంతా కలిగి ఉంటే అంతా తమ జీవితాల్లో వారు ఆటోమేటిక్గా ఎదుటికి వస్తారు. అందుకే పరమగీతంలో అంటారు, నన్ను ఆకర్షించు మేము ఎదుకొచ్చేదని సులుమితుంది. మనము ఆకర్షిస్తే, ప్రభు ఆకర్షించినప్పుడు మేమనే మాట మనం నెరవేర్చబడతాం. ఆకర్షిత తగ్గట్టు మన సాక్ష్యాలు ఉండాలి. మన వల్ల కుటుంబాలు కానీ, మన వల్ల సహోదరులు కానీ, మన వల్ల బయట ఉన్నవారు కానీ, మన వల్ల సంఘంగా నష్టపడకూడదు. దాన్ని బట్టే లోకంలో మనల్ని గత దినాల్లో కూడా చెప్పాం. ఫిలిప్పీ 2:14-16 అంటాడు, వక్ర జన మధ్య నిరపరాధులుగా, నిష్కలంకలుగా, అనిందలేని పిల్లలుగా దేవుడు మనల్ని పెట్టాడు. వక్ర జనం మధ్య అంటే ఎట్లుంటారు వాళ్ళే తెలియదు. అలాంటి ప్రజల మధ్య నిరపరాధులుగా, నిష్కలంకలుగా, అనిందలేని పిల్లలుగా అంటే ఎంత సాక్ష్యం ఉంటే అంటాడు, లోకంలో మీరు జ్యోతుల వలె కనబడుతున్నారు. ఇది రావాలంటే ఏదో వస్తే పోతామనేది కాదు. ఎందుకంటే ఎప్పుడు ఏమైపోతామో తెలియని పరిస్థితి. ప్రభు ఎప్పుడు వస్తాడో ఊహకు అందనంత దగ్గరలో ఉన్నాం, ఊహకు అందనంతగా. అందుకే ప్రకటనలు కూడా అంటాడు, సంఘం అయితే ప్రభువా రమ్మనాలట. ప్రకటన 22:17 అంటాడు, రమ్మనాలి అంటే మనం అంత సిద్ధపడాలి. ప్రకటన 19:7-8 అంటాడు, ఆయన భార్య తాను సిద్ధపరచుకొని ఉంది అని. పెళ్లి కుమారుని కొరకు తాను సిద్ధపరచుకోవాలి. ఇది లేకపోతే మన సాక్ష్యాలు, మన నడత, మన ప్రవర్తన ఎంత మాత్రం కూడా ఎగ్గుతుండదు. బయట వారికి మన నడత ఏమి కనపడదు. ఎందుకు? కాబట్టి ఇక 2 ప్రార్థన జీవితాలు కూడా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వారు చూసే కొద్దీ నెహెమ్యా అన్నాడు, వారు చూసే కొద్దీ ఆ పడిపోయిన ప్రాకారములు, పడిపోయిన స్థలము, దేవుని మందిరము, ప్రజలకు దుస్థితి నెహెమ్యా చూస్తేనే ఆయన హృదయం బద్దలైపోయింది. వింటేనే బద్దలైపోయింది, కన్నీరు గార్చాడు. మనకి ఇవన్నీ తెలుసు, మన జీవితాలు ఉండదు. కాబట్టి ఎన్ని జీవితాలు అంటే ఏమి మాదిరిగా ఉండం. రాజుతో సహా నేను నీకు అన్నీ అందిస్తున్నా కదా, ఎందుకంటే రాజును గిన్నె అందించేవాడనే ఉంటాను రాబడింది. రాజు తినే పదార్థాలు ఆయన తినాలి. సాక్ష్యం కాపాడుకున్నాడు, అంత క్షేమంగా ఉన్నాడు.
ఆయన వల్లే ఉండాలి అని ఆశించాడు. కానీ ఇప్పుడు బలహీనుడిగా ఉన్నాడు. కారణము నా పితరులు నా దేశ పరిస్థితి చూసినప్పుడు నా గుండె నాలో లేదన్నంత కనపడింది. ఇది మన జీవితాల్లో ఉండాలి. ఏది ఉండదు, రోదన ఉండదు, బాధ ఉండదు. ఇప్పుడు మనల్ని దేవుడు ఒక రోజుకి అలా పిలిచి అడగాడు అనుకో, పిలిచి ఆ భయమే మమ్మల్ని ఆవరిస్తుంది నా వరకైతే. ఇప్పుడు మమ్మల్ని అడిగితే లెక్క ఏం చెప్తాం? మనమందరం క్రీస్తు యేసు న్యాయపీఠం తోటి ప్రత్యక్షమవుతాం. ఆ ప్రత్యక్షమైనప్పుడు మనం ఏం చెప్తాం? ఇప్పుడే పిలిచాడు అనుకో. అందుకే ధనవంతుతో అన్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నా. అంతే. అడిగినప్పుడు ఏం చెప్తావు? ఏదో వస్తుపోతామనేదా? అప్పుడేం చూసుకుంటానంటే నీ ఇష్టం అది. ఎందుకంటే ప్రతి వాని లెక్క ఆయన ఎదుట అలాగే క్రమంగా రాయబడుతుంది. అంటే పిన్ టు పిన్ రాయబడుతుంది. మన ఇష్టమైన మాటలు, మన ఇష్టమైన ప్రవర్తన, ఇవన్నీ ఆయన ఎదుట మైనస్లోనికి వస్తాయి, అంటే వ్యతిరేకతలకు వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, కడవరి దినాల్లో ఉన్నాం. ఎంత భయంతో బ్రతికితే అంత సాక్షి కాపాడుకుంటాం. ఆనాటి దినాలు అపోస్తలుడైన పౌలు మన బైబిల్ పట్టణం చూస్తున్నాం. ఆనాటి దినాలు చూశాడు. జనుల ప్రవర్తన ఎట్లుంది అన్నప్పుడు రండి, మొదటి తిమోతి రాసిన పత్రిక ఎంత ధ్యానించే కొద్దీ, ఎందుకంటే మనలో ఆ డెత్ సాధ్యతకు ఇక్కడ మనం చూడలేకపోతున్నాం. అంటే లోతైన జీవితం మనం చూడలేకపోతున్నాం. కాబట్టి పైపైన చూసే పరిస్థితి వస్తుంది. నాకు అనిపిస్తుంది అప్పుడు మన బ్రతుకు 70-80 సంవత్సరాలు అన్నాం. మోసే యాకోబు అంటే 4:14-17 ఆవురి వంటిది అన్నాడు. 16 అంటే ఆవురి వంటి జీవితం ఇది. ఎప్పుడేమైతే తెలియని జీవితం. అలాంటి జీవితాల్లో సదా మొదటి దశలకు 4 ఆకర్షణలు అంటాడు. సదా కాలమైనతో ఉంటామన్నాడు. అంటే అన్లిమిటెడ్. అంటే ఎంతకాలం ఉంటుందో దేవునికే తప్ప సామాన్యంగా ఆయన అనుభవ జీవితంలో ఎంత గొప్ప మర్మం అది ధ్యానించే కొద్దీ. అంటే ఆ వివరణ వర్ణిస్తుంటేనే అది ఆశ్చర్యకరంగా కనబడుకుంటుంది. ప్రవీణ్ ఈశ్వరరావు ఆయన చనిపోయినాక తర్వాత ఆయన తన వారి కూడా జ్ఞాపకం చేసినప్పుడు అపోస్తలుల 1వ అధ్యాయం 8 కూడా చూసినప్పుడు, మీరు ఏ రీతికైతే చూస్తున్నారో ఆ రీతిగా ప్రభు వస్తాడని. తర్వాత మనం యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నేను వెళ్ళి మళ్ళీ మీకు స్థలం సిద్ధపరుస్తానని, నేనుండే స్థలంలో మళ్ళీ మీకు తీసుకెళ్తానని. అంతటితో కాక అక్కడి నుండి దేవుడు తీసుకొచ్చి ఆ స్థలంలో కాక భూమి మీద 1000 ఏండ్లు కాక మళ్ళా పరలోకము, ఆ అనుభవం, ఆ పరలోకంలో నుండి మళ్ళీ ఇక్కడ భూమి మీద సదాకాలం. ఇది అర్థమైతే ఎట్లుంటుందంటే, అందుకే హెబ్రీయులకు రాసినప్పుడు అంటాడు, అల్పకాల పాపములు అనుభవించుట కంటే అన్నాడు. ఇవి మన జీవితాల్లో సాధన చేసుకుంటే రాజరికమైన తృణీకరిస్తారు, పెద్దరికమైన తృణీకరిస్తారు. ప్రభు ఎదుట నిలవడానికి శక్తి కలిగి వారినట్లు ఉండి ప్రభు ఎదుట కనపడుకుంటారు సార్. నాటి దినాల్లో అపోస్తలుడైన పౌలు తిమోతి దినాల్లో చూసినప్పుడు నాటి ప్రజలు ఎట్లున్నారంటే ఇక్కడ చూస్తాం. అందుకంటాడు 7:4-7 అపవిత్రమైన ముసలం ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నామంటూ శరీర సంబంధం సాధకం కొంచెం మట్టుకు ప్రయోజనకరం అవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరం అవును. దైవభక్తి ఏదో అంటే వాగ్దానంతో చేస్తాడంట. వాగ్దానంతో చేశాడు. అబ్రాహాము అడిగాడు, ప్రభువా నాకు సంతతి లేదే అన్నాడు. నాకు సంతతి లేదే అంటే 15వ అధ్యాయం ఆదికాండంలో బయట తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు సంతతి ఇస్తానన్నాడు. సంతతి వచ్చింది. 16వ అధ్యాయం 21వ అధ్యాయం ఫలాభివృద్ధి పొందాడు. ఆ ఫలాభివృద్ధి ఎలా ఉంటుంది అనేది ఆయనకు ఆశ కదా. అదే ఇప్పుడు అన్నాడు. అందుకే అంటాడు, ఒక మాట చూస్తాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. తొమ్మిది నుంచి అంటాడు, విశ్వాసను బట్టి అతనితో ఆ వాగ్దానంకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనే వారును గుడారంలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. వాగ్దాత దేశంలో దేవుడిచ్చాడు, ఈ భూమి మీది, ఈ స్వాస్థ్యం మీది, దీన్ని నేను మాట ఇచ్చాను అన్నాడు. ఈరోజు వరకు కూడా ప్రపంచ చరిత్రలో కనివెన్నెరుగని అద్భుతాలు ఎక్కడ జరిగినాయంటే ఒక ఇజ్రాయెల్ కంట్రీలోనే. దాపు మనకంతా చరిత్ర చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం, నా సమయం అది కాదు కాబట్టి. కానీ 300 అంటే క్రీస్తు శకం 300 సంవత్సరాల తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నమైపోయి అసలు దేశ పటంలో నుండి ఆ దేశం లేకుండా అయిపోయింది. 1600 సంవత్సరాల పైభాగం ప్రపంచ పట్టణంలో ఆ పేరు లేదు, ఆ కనీసం ఆ పటం లేదు, అంటే గ్లోబ్లో. అలాంటి ప్రాంతం ఈరోజు మన ప్రధాని లాంటి వ్యక్తి ఎన్నోసార్లు వెళ్ళాడు, ఎంతోమంది వెళ్ళారు. అంటే ఆ వాగ్దాన దేశం మరి ఇచ్చాడు కదా. మరి అబ్రహాం ఎందుకు అక్కడే స్థిరంగా కాపురాలు పెట్టుకోలే? అంటే నివాసాలు పెద్ద పెద్ద ఇంట్లు ఎందుకు కట్టుకోలే? మనం చూస్తాం ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు అక్కడ ఒక ఇల్లు కట్టుకున్నారని చూస్తాం. మరి అతడు ఎందుకు ఇల్లు కట్టుకోలే? ఆయనకేం చేత కాదనా, ప్లాన్ తెలియదనా? అంటే అన్నీ తెలుసు, కానీ మేము పరవాసులము. ఎందుకంటే ఇక్కడ 10లో ఉంటాడు, ఏలనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడంట. ప్రభువైన యేసు ప్రభువు 14వ అధ్యాయం 1వ సువార్తలో అంటాడు, నేను వెళుతున్నాను, మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను, నేను ఉండు స్థలంలో మళ్ళా వస్తా, వచ్చి నేనే మిమ్మల్ని తీసుకువెళ్తాను. అంటే ఆ పునాదులు గల పట్టణము అబ్రహాం అప్పుడే చూశాడంట. అంటే ఇది మర్మమైనవి ఇవన్నీ. అంటే ఆ పునాదులు గల పట్టణం అప్పుడే అబ్రహాం చూసి, ఇది నాది కాదు, వాగ్దాత దేశాల్లో పరవాసులయ్యారు. పునాదులు గల పట్టణం. మన బ్రతికి ఎట్లుంటుందంటే భూమి మీద మన భక్తి, మన జీవితాలు ఇట్లే. దీన్ని వదులుకోమని మనం చెప్పము, నేనైనా నాకైనా వదులుకోమని చెప్పం. కానీ అది ఉండి లేనట్టుగా జీవించాలి. మాది ఇది కాదు అని ఇతరులు చెప్పే స్థితిలో మనం ఉండాలి. ఈ స్థితి ఒక క్రైస్తవునికి మాత్రమే వస్తాయి. ఆ క్రైస్తవుడు ఈరోజు పూర్తిగా వ్యతిరేకత అయ్యాడు. ఎప్పుడు దాని కొరకు పెనుగులాట, వాదోపవాదాలు. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాశాడు అంటాడు 1వ అధ్యాయంలో, భిన్నమైన బోధలు చేస్తూ వస్తారు, భిన్నమైన బోధలు. అందుకే 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞాపకం, నేను వాస్తవానికి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాసం మొదలు దేవుని ఏర్పడుతుగాక, వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి అన్నాడు. ఈ రోజులు ఇలాంటి బోధలు కావచ్చు, వర్తమానాలు కావచ్చు, ఎందుకంటే ఎత్తులోని కంటే మనం చెప్పుకుంటూ పోతే దాని మీద ఒక గురి వస్తుంది. అవి చెప్పడానికి కూడా దాని గురించిన వివరణ మనకు అర్థమైతే వస్తాయి. మనకైతే కొద్దిగా ఏదో మాటకి ఏదో 0.1%, 2% అంతకంటే ఉండదు. కానీ ప్రభు పిల్లలుగా దాన్ని చూసినప్పుడు కూడా ఇంకా మర్మమైన సంగతి దేవుడు బయలుపరుస్తూ అలాంటి జీవితాలు ఇప్పుడు అన్నీ ఎలాంటి వచ్చాయంటే. కానీ ఆ రోజుల్లో పరిస్థితులు ఎట్లున్నాయంటే, తిమోతి ఉన్న దినాల్లో దేవుని దాసుడు, అపోస్తుడు దేవుని సేవ చూస్తున్న దినాల్లో ఎలాంటి పరిస్థితుల మధ్య వారు తమ భక్తి కాపాడుకున్నారు. వాళ్ళు ఆ భక్తిని కాపాడుకున్నారు. చూస్తాం 1వ అధ్యాయం
1వ అధ్యాయంలో 8వ వచనం అంటాడు, ఆయనను శ్రీమంతుడును దేవుడును ఆకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపితరులకును మతదూషకులను పితృహంతకులు మాతృహంతకులు నరహంతకులు వ్యభిచారులు పురుషసంయోగులు మనుష్యాచోరులు అబద్ధికులను అప్రమాణిక హితబోధకు విరోధైన వాడు మరి ఎవడైనా ఉండేనాడు అట్టి వారికి నియమిపడరు కానీ నీతిమంతులకు నియమింపబడలేదు అన్నాడు. అంటే దాదాపు 14 రకాలైన జాతి ఆ దినాల్లో ఉన్నారు. 14 రకాలైన జాతి సంబంధమైన అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు సపోజ్ అనుకుందామండి, వాడికి చెప్పేది ఇప్పుడు అంటే కొన్ని అంటే ఒక్కొక్క జాతి ప్రకారం చేస్తే ఇన్ని రకాలైన జీవితం కలిగిన వారి మధ్య నీతిమంతునిగా నియమించబడిన ఎరిగి ధర్మ అనుకూలంగా దాన్ని ఉపయోగించిన ధర్మశాస్త్రం మేలుదని ఉపయోగించడం అంటే ఎలాంటి అంటే ఆ దినాల్లో వారు అనుభవజీవితాలు చూసినప్పుడు అందుకే 5వ వచనంలో ఉంటాడు, ఉపదేశానుసారమైన పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపట విశ్వాసం నుండి కలుగు ప్రేమ. ఈరోజు పవిత్ర హృదయం ఎంతమందికి కనబడదంటే అందుకంటాడు కీర్తిగంధకర్త జ్ఞాపకం సామెతలో కూడా అన్నాడు, నా హృదయం శుద్ధిపరచుకుని ఉన్నాను, పాపం పట్టుకుని నేను పవిత్రుడు అయితే నేను తగ్గిన వాడేవాడు అన్నాడు. మన హృదయం ఒకసారి పరీక్షిస్తే నా హృదయం పరిశుద్ధపరుచుకున్నాను. అందుకే దేవుని దాసులు ఆ రోజుల్లో తమ జీవితాలు అట్లాంటి భక్తితో సంఘాలు నేర్పుకుంటూ వచ్చారు. ప్రతి వర్తమానాల్లో అంతో ఇంతో కాదు, దాదాపు ఎక్కువ బాగా ఫలితం వచ్చేది. కారణం ఏంటంటే ఆ భక్తి వాళ్ళకి నేర్పి క్రమశిక్షణతో పెంచారు. మాట్లాడినప్పుడు గద్దించారు, హెచ్చరిక చేసినప్పుడు గద్దించారు, ఏదో తప్పు చేసి దిద్దారు. కవరేజ్ అనేది ఉండదు. కఠినంగా వారిని క్రమశిక్షణలో పెంచారు కాబట్టి తప్పు అనే దానికి మార్గాన్ని జీవితానికి భయపడేవారు. మొన్న ఒక స్థలం మనకు సండే పరిచయకు వెళ్ళి ఆరోగ్యం బాగాలేదు అంటే మామూలుగా అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. యాక్చువల్గా ఉదయం బాగానే ఉంది, దాదాపు ప్యాపలి అంటే రాచెల్ల అన్న నీకోదేమో ఉన్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్యాపలి దాటిన వచ్చి ఈ లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ జోమ్ పట్టుకుంటూ వచ్చింది. ఉంటున్నారు కానీ మెడిసిన్స్ వాడుతున్నా కదా అనుకున్నా. ఆఖరికి మాటికి అన్నకు ఫోన్ చేసి ఇంకా స్టాపింగ్ ఇంకా దాదాపు 2-3 స్టేజ్లు ఉన్నాక అన్న పిలిపించా. అంటే పరిస్థితి ఎట్లుంటుందో అన్నంత, ఏమైపోతుందో అన్నంత. కానీ ప్రభు కృపను బట్టి ఏమి కాలేదు అంటే నేను అనుకున్నంత. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు కృపను బట్టి క్లుప్తంగానే ముగిస్తూ వచ్చాం. మందిరం అయిపోయినాక ఒక సోదరుడు వచ్చాడు. భోజనం అంతా దేవునామను బట్టి వారు ప్రతి వీక్లీ అందరికి భోజనం పెడతారు. సంఘానికి కలిగిన వాటిలో అందరూ కలిసి భోజనం చేస్తారు, కలిసి అన్ని రకాలుగా పాలు పంచుస్తారు. అంటే ఇంట్లో టిఫిన్ ఏం చేస్తారో తెలియదు కానీ 3-4 ఉంటారు. సంతోషం. నేనేదో ఇంకా 4 గంటలకి బస్సు ఉందంటే అన్న మాట్లాడుతున్నాడు, 3:10 3:20 పోదాంలంటే పిలిచాడు. 2:45 మధ్య అప్పటికే ప్రార్థన చేసి వచ్చాం అందరికీ. అన్న పిలిచి అన్న ఒకటి సమస్య ఉంది చెప్తాం ఏంటంటే ఆడ సంఘంలోకి విశ్వాసం వచ్చాడు పెద్ద ఆయన కుమారికి పెళ్ళి కావాలంట. కాదుగా పెళ్ళి కావాలి అడిగాడు. అన్న కుమారికి పెళ్ళి కావాలంటే మీరేం చెప్పారు అంటే అన్న అతనికి అసలు సంఘానికి ఈరోజు వరకు రాలేదు. సంఘానికి అంటే రాలేదు, వ్యక్తిగా చూసాం లేదనము, కానీ సంఘానికి అయితే రాలేదు. ఆ వ్యక్తి పెళ్లి చేయాలంట. పోనీ యాడ్ చేయాలంట సంఘంలోనే చేయాలంట. మేము మందిరానికి వస్తున్నాం, మాకు మందిరం మా నాయన పోతున్నాడు కదా, అది కదా, ఎందుకు చేయరు అన్నాడంట. ఎవరు అబ్బాయి, నేను నా కుమారుని కొట్టుకెళ్ళాను కాబట్టి మీరు సంఘం చేయాల్సిందని నేను చెప్పాను. బాబు రక్షణే లేదు, ఎప్పుడైనా సంఘం అంటే క్రమశిక్షణ కలిగిన సంఘాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. ఆయన చెప్తున్నాడని కాదు కానీ ఎట్టి పరిస్థితులు చేయరు. కనీసము ఏమాత్రం బయట సంఘాలు కూడా కొద్ది క్రమశిక్షణ ఉండాలని చెప్తే అప్పుడు సైలెంట్ అయ్యాడు. ఆయన అన్నాడు అన్న మీరు ఈరోజు రావటం బట్టి కొద్దిగా అంటే నాకు దేవుని కృపను బట్టి ఆ వ్యక్తి కంట్రోల్ అయినా చాలా ట్రబుల్ ఇచ్చేవాడు, దేవుడు నిన్ను వాడుకుంటూ వచ్చాడని.
అంటే అర్థం ఏంటంటే క్రమశిక్షణ కలిగిన విధానాలు పెంచే విధానాలు ఈ రోజులు లేవు. క్రమశిక్షణతో పెంచితే ఏమైపోతుంది, గ్రూపులు వస్తాయి, విడిపోతూ వస్తారు భిన్నాభిప్రాయాలు. నేను ఒకసారి విన్నా, ఒక కుటుంబంలో తల్లి తండ్రి కొడుకు కాళ్ళు, 4 సంఘాలకు వెళ్తారంట, 4 సంఘాలకి. ఇదేం భక్తిరా? ఆదివారం వస్తే చాలు, వాడకు బైబిల్ బట్టి వాడు అక్కడ పోతాడు, వీడకు బైబిల్ అంటే వీళ్ళకు బైబిల్ బట్టి వీళ్ళు. సరే మీ కార్యాలు జరుగుతాయంటే ఆయన అంటాడు, సార్ అందరూ వచ్చి మా కార్యాలు చేస్తారు సార్, కానీ అంటే అందరూ వస్తారు తినేకి, కార్యాలు చేయడానికి. ఇది భిన్నమైన బోధలు. కాబట్టి ఈ రోజుల్లో అలాంటి భక్తి, అలాంటి జీవితాలు కలిగిన దినాలు మనం ఎట్లుందంటే పవిత్రత కాపాడుకోవాలి. అందుకంటాడు అపోస్తలుడైన పౌలు, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం. మన జీవితంలో పవిత్రంగా ఎట్లా కాపాడుకోవాలి, మన పవిత్రత, మన పరిశుద్ధత ఎలా కాపాడుకోవాలి, ఇది ఎవరు చెప్తే దానికి రీజన్ వస్తుంది. అంటే ఎవరు చెప్తే ఇస్తారు అంటే మనసులో వస్తే ఎట్లుంటుంది. దైవజనుడు ఎస్ఎన్ గారు చెప్పాము కదా, ఆయన ఒక కుటుంబానికి వెళ్తే కొట్లాడుతున్నారు, కింద మీద అయిన పరిస్థితి, సహోదరులకి ఆపోజిట్ ఉన్న వ్యక్తులతో కొట్లాడుతున్నారు. సహోదరుడు పోతేనే అనేదంట, ఆయన ఆట నుంచి బండబూతులు మాట్లాడుతుందంట. ఆయన చూడలేదు పాపం దైవజనుడిని. దగ్గరికి వచ్చినప్పుడు అక్క వందనాలంటే కానీ గమనించలేదు. ఆ గమనించలేని స్థితిలో ఆయన దగ్గరికి వచ్చి అక్క వందనాలు అన్నప్పుడు ఆయన స్టన్ అయ్యి అన్న వందనాలన్నా అని చెప్పి మళ్ళీ వచ్చి పోతూ కూడా అనేదంట, మళ్ళీ వచ్చి నీతో మళ్ళీ మనకి ఉందిరే అనుకుంటూ వెళ్ళిందంట. అలాంటి భక్తి కాదు. అప్పుడు దేవుని దాసుడు దాని యొక్క కృపను బట్టి ఆమెకు హెచ్చరిక చేసి కంట్రోల్ చేయడం బట్టి ఈ రోజులో అలాంటి అనుభవజీవితాలు కావాలి. అంటే మన అనుభవజీవితాల్లో పవిత్ర హృదయం ఎట్లుండాలంటే మాటలు, ప్రవర్తనలు. అందుకే అంటాడు, మాటలు ఎందు, ప్రవర్తన ఎందు, ఎలాంటి అనుభవజీవితాలు మనం కలిగి ఉన్నట్లు కూడా మనం జ్ఞానం చేస్తూ వచ్చాడంటే అపోస్తలుడైన పౌలు కూడా జ్ఞానం చేసినప్పుడు చూడండి. మరి జ్ఞానం చేసినప్పుడు చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో జ్ఞానం చేసినప్పుడు అంటాడు 15 దేవుని ఎదుట యోగ్యగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానగాను, సత్యవాకులు సరిగ్గా ఉపదేశించడం, నేను నీవే దేవుని కనబరుచుకుని జాగ్రత్త పడము అంటూ అపితమైన వట్టి మాటలు విముఖడ వేయడము. అట్టి మాటలు మాట్లాడేవారు మరీ ఎక్కువగా భక్తిహీనులు అవుతారంట. ఎట్లా కనబడుతుంది అంటే ఎట్లా అంటే అపవిత్రమైన వట్టి మాటలు వారి జీవితాల్లో అస్సలు. చెప్పాం కదా దైవజనుడైన అగస్టిన్ గారు అపవిత్రమైన మాటలు ఒక బుక్కులు రాసేవాడు. చెప్దామని నిజంగా చెప్పాలంటే ఈ రాత్రి మన జీవితాల్లో ప్రభు పిలిచాడు అనుకో, ఈ రాత్రి మనల్ని పిలిచాడు అనుకో, ఎవరు స్థిరంగా ఉండరు కదా. ఈరోజు ఫైనాన్సులు మాటికి ఫోన్ చేస్తే వెళ్ళాను చూస్తామని వెళ్ళాం. దానికే దాదాపు అర్ధగంట సేపు నేను సౌదీ డేవిడ్ వెళ్ళాం, చూస్తాంపా ఎంత దానిది మాటికి ఏది చేస్తావు అని పోతే ఇన్సూరెన్స్ చేస్తారు సార్ అన్నాడు. తీసుకోలేదులే కానీ మాటి చేస్తున్న దాదాపు సంవత్సరం వచ్చి ఇన్సూరెన్స్ చేస్తారు సార్. ఇన్సూరెన్స్ అంటే ఏమిటి అన్న తెలియదండి. కాదు సార్, ఏదైనా యాక్సిడెంటల్ అయితే అంటే ఎట్లా, ఏ కాలు చేయగలరా ఏ సార్ అట్లా మాట్లాడతారు. పోనీ మరి దేనికి ఇస్తారంటే ఏదైనా డెత్కి ఏమైనా ఇస్తారా అన్న. డెత్కి ఏమైనా ఇస్తారంటే ఆయన అంటాడు, సార్ నార్మల్ డెత్కి. ఎట్లా నాకలా చూసా అంటే నువ్వే సార్ సాగు కోరుకుంటున్నావు అని. ఈడే స్థిరంగా ఉంటామా స్వామి చెప్పయ్యా దేనికి ఇస్తారన్నా అంటే మళ్ళీ మీరు బాధపడతారని నా అనుభవం చెప్తున్నా. కాబట్టి ఎవరైనా వెళ్ళది. కాబట్టి మన జీవితాల్లో ప్రభు ఈ రాత్రి నిన్ను అడిగితే మన జీవితాల్లో ఎట్లుంటున్నాం. అందుకంటాడు 2 తిమోతి 2:16 అంటూ అపవిత్రమైన వట్టి మాటలు విముఖుడు, అట్టి మాటలు మాట్లాడు, మరి ఎక్కువగా భక్తి లేదు, కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును అన్నాడు. ఈరోజు సంఘాలు ఎందుకు ప్రాకుతున్నాయి? సంఘాలు పక్కన పెడదామండి. మన జీవితాల్లో అసలు పోలీస్ స్టేషన్కి వెళ్దాం. దేనివల్ల వస్తుందంటే ఎక్కువ సమస్యలు వాళ్ళు కేవలం మాటల వల్ల కొట్లాడేవారు ఎక్కువ వస్తారు. అది ఇట్లానే ఇది ఇట్లానే అది ఇట్లానే ఇది ఇట్లానే అని చెప్పి ఆఖరికి దాన్ని ఇంకా టేకప్ చేసి ఇప్పుడు ఆఖరికి మనం చూస్తాం కదా ఆ దూషపు మాటలు రికార్డు పరంగా. ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని అసెంబ్లీలో కొన్ని అనుచితమైన వాక్యాలు
అంటే ఎట్లా ధారాళంగా మాట్లాడేదాన్ని, ఇంకా దండించే స్థితి దాటిపోయి మాట్లాడే స్థితికి వచ్చాయి ఈరోజు ప్రభుత్వాలు కూడా. మాట్లాడే స్థితికి వచ్చి అలాంటి జీవితాలు మనకు ఉండకూడదు. అది ప్రాకిపోతే ఊడుకోడు మాట్లాడుకుని వాడు మాట్లాడ నేను మాట్లాడే నీవు అలా మాట్లాడిపోయి అపవిత్ర జీవితం వస్తుంది. అందుకే అంటాడు, అందుకే అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన యోహాను 22వ అధ్యాయంలో రాస్తూ, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో రాసినప్పుడు 8వ వచనం చదువు, 21వ అధ్యాయం 8వ వచనం, 21వ అధ్యాయం 8వ వచనం. ఇరవై 21వ అధ్యాయం 8వ వచనం. అగ్నిగుండములో అంటే అబద్ధములు కల్పిస్తే మన జీవితాల్లో అబద్ధం పలకలేదని చెప్పే స్థితి మనకి ఏమైనా ఉందా? మొన్న నేను సోదరుడు మాట్లాడుతున్నాం, అబద్ధం అంటే ఎట్లుంటుంది, లేదంటే కల్పితం అంటే ఎట్లుంటుంది అని మాట్లాడుతూ వచ్చాం. అందులో ఒక సహోదరు వచ్చింది, అంటే మామూలుగా అంటే అంగిట్లో కూర్చున్నాం అంటే అక్క నేను నాడు చూసిన ఆమె అన్నాం. నేను ఎప్పుడు చూసాను నన్ను అనేది, ఇదేరా కల్పితం అన్నా. అంటే అబద్ధం కల్పించుట నాకు మాట్లాడదు. ఇప్పుడు చెప్తున్నా, గారు ఇద్దరు ముగ్గురు చెప్తే జీవితం అయిపోతాయి. కాబట్టి మన జీవితాల్లో అబద్ధాలు ఉండకూడదు. మొదటిది, మన జీవితాల్లో అపవిత్రమైన జీవితాల్లో ఒట్టి మాటలు. దీనికి ఏం చేస్తుంటే కొరుకుడు పురుండు ప్రాకినట్టు మనకు ప్రాకి ఎంత ఆత్మనష్టం తీసుకొస్తుంటే అంత ఆత్మనష్టం తీసుకొచ్చి కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకను అంటూ జ్ఞానం చేస్తున్నాడు. వాళ్ళంట మరి మన జీవితాల్లో కొరుకుడు పుండు వంటి జీవితాలు ఉండకూడదు. కాబట్టి మనం వాటి అపవిత్రమైన మాటలు మాట్లాడేవారుగా ఉన్నామా? తర్వాత మన ఆ రోజులు ఖండితమైన బోధలు చెప్పేవాళ్ళు, ఖండితమైన బోధలు చెప్పారు కాబట్టి సంఘాలు స్థిరపడుకుంటూ వచ్చాయి, యథార్థంగా నిలబడుకుంటూ. వారికి ఎందుకు అంత చెప్పుకుంటూ వచ్చారంటే అనేక అనుభవాలు పంచినప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు కూడా జ్ఞాపిస్తున్నప్పుడు వారికి జ్ఞాపం చేసినప్పుడు అట్లా పెంచుకుంటూ వచ్చారు. వాళ్ళు ఆ రీతిగా పెంచారు కాబట్టి సంఘాలు కట్టబడుకుంటూ వచ్చాయి. వాక్యంతో కట్టారు, దేవుని యొక్క హెచ్చరికలతో కట్టారు, బుద్ధి చెప్పారు, ఖండించారు. అందుకే జ్ఞాపిస్తున్నాడు, ఖండించు బుద్ధి చెప్పు అన్నాడు. ఖండించుట్లో బుద్ధి చెప్పుట్లో ధారాళంగా వారికి లోబడిట్లో క్రమం పెట్టారు. ఆ క్రమం మనలో లోబడుతూ రావాలి. ఈ పవిత్రమైన జీవితంలో యేషపు జీవితంలో కూడా మనం చూస్తూ వస్తాం. పవిత్రత అంటే మాటలే కాదు, నడత కూడా రావాలి. అందుకంటాడు 39వ అధ్యాయం ఆదికాండం 39వ అధ్యాయం 8-9 వచనాలు. ఆదికాండం 39వ అధ్యాయం. శ్రమలు వస్తాయని ఎరిగి ఆమె యొక్క కంట్రోల్కి మన కంట్రోల్ కాకపోతే నా పరిస్థితి వ్యతిరేకత అనే పరిస్థితులు అంటే ఊరికే పరిశుద్ధ గ్రంథం అంత ఆ ఒక వచనంతోనే అంటే ఏమంట మళ్ళా బలవంతం చేస్తే మరి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రూములో ఉన్నప్పుడు ఆమె బలవంతం చేసేయకపోతే అతను వస్త్రం ఆమె చేతిలో పెట్టి వచ్చాడంటే ఇంతకుముందు ఎన్నిసార్లు హెచ్చరిక చేసి ఉంటుంది. ఒకవేళ నువ్వు లోబడకపోతే నా పవర్ ఏంటో చూపుతానేంటది, నాకున్న వాటి వ్యతిరేకత మరి నీ మీద ఎంత చూపుతానేంటది. ఇవన్నీ తట్టుకోవాలి. వచ్చాడు కాబట్టి అందుకంటే 49వ అధ్యాయం ఆదికాండం 22 అంటాడు, ఏషేపు ఫలించిడి కొమ్మ. మనం ఎక్కడ ఫలిస్తామంటే నిజంగా చెప్పాలంటే ఏడాడు ఫలిస్తామని చెప్పండి. సంఘంలో ఫలించాం, సమాజంలో ఫలించాం, ప్రజల మధ్య ఫలించాం. అతని ప్రవర్తన చూసినప్పుడు వారు ఫలిస్తూ వచ్చారు. మన ప్రవర్తన ఫలించామా? ఏషేపు ఫలించెడు కొమ్మ, అది గోడ మీద ఎక్కి ఫలించెడు కొమ్మ అన్నాడు. దాని రెమ్మలు వ్యాపిస్తూ వచ్చాయి.
అందుకని 49వ అధ్యాయం ఆదికాండం 22లో 49-22 అంటాడు ఏంటంటే ఏషే ఫలించడు కొమ్మ ఊటెద్ద ఫలించడు కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను విల్లుకాండ్రు అతను వేధించిరి వారి బాణులు వేసి అతని హింసించిరి అన్నాడు. ఈ హింసించేది కొద్దీ ఫలించారంట. మనకు శ్రమలు బాధలు వస్తే ఆయనకైతే అది ఎట్టి పరిస్థితుల్లో తన నడతను తన యొక్క జీవితాన్ని మార్చుకోలేదు కదా. దుష్కార్యం అంటే చెడ్డ కార్యం చెప్పినట్లు పవిత్ర జీవితం కలిగి ఉన్నాడు. తర్వాత కూడా మాటలు కూడా తన జీవితాలు అందుకంటాడు 37వ అధ్యాయంలో కూడా ఆదికాండం 37వ అధ్యాయంలో కూడా యోసేపు వారిని గురించి వారి అన్నదమ్ముల గురించి ఇచ్చిన సాక్ష్యం మనకు తెలుసు. జ్ఞాపకం చేసినప్పుడు అంటాడు 37వ అధ్యాయంలో ఎలా అంటే అనుభవ జీవితంలో వారు కలిగి ఉంటూ వచ్చారు. జ్ఞాపకం చేసినప్పుడు ఏంటంట 5 నుంచి చూసినప్పుడు యోసేపు ఒక కలగని తన సోదరులకి ఏంటంటే చిన్న 2వ వచనంలో అంటాడు యాకోబు వంశావళిది యోసేపు 17 ఏళ్ళ వాడే తన సహోదరులతో కూడా మందను మేపుచుండు అతడు చిన్నవాడు తన తండ్రి భార్య బిల్హా కుమారులు జిల్పా కుమారులు ఎదురు. అప్పుడు యోసేపు వారి చెడుతను గురించి సమాచారం వారి తండ్రి ఎద్దకు ఏం చేస్తుంటే ఎవరు తెచ్చుచుండేవాడు. యోసేపు వారికి చెడుతనాన్ని భరించేవాడు కాదు. ఈరోజు మన జీవితాల్లో భక్తుల మధ్య కూర్చొని వారి కిలింపు చేష్టలకు చాలా అనిపిస్తాయి. నాకు ఇప్పించకూడదా నా యజమాను బ్రొక్కుటకు రిమ్మోను గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసినడలా రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసే సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడు నన్ను క్షమించును గాక. ఎందుకంటే ఆ 2 గాడిదల మట్టి మాత్రం తీసుకుని వెళ్ళాడంట. గాడిదలతో తీసుకొచ్చాడు ధనరాశులు. ఆ గాడిదలతో అతను మట్టి తీసుకొస్తాడు. ఆ మట్టితో తాను కడుక్కుంటూ వచ్చాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మట్టితో తను కడుక్కొని అయ్యా ఈ మట్టి పవిత్రమైనది, ఈ మట్టితో నా చేతులు కడుక్కుంటూ వస్తాను, ఈ మట్టిని తాకి నన్ను నేను పవిత్రపరుచుకుంటాను. మరి ఆ ఇజ్రాయెల్ కంట్రీలకు వెళ్తే ఎలీషా ఎదుట ఆ ప్రాంతము ఆ యొక్క భూమి ఆ యొక్క నివాసం ఎంతో పవిత్రమైనది, అలాంటి మట్టితో నేను పవిత్ర చేసుకుంటానని తాను దాని గుడిలో వచ్చి నా చేతి మీద అనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసినట్లా ఎట్లా కనపడదు. ఏంటంటే ఇప్పుడు సపోజ్ అనుకో ఆ యజమానుడు అంటే ఆ యొక్క రాజు ఇతని చేతులు ఆనిచ్చి చేతులు పైకెత్తుతూ ఆయన కూడా మొక్కునేవాడు. అంటే ఇతని చేతి మీద ఆనిచ్చి ఒక కుర్చీ వలె ఇతని చేతులు ఆనిచ్చి ఆ కుర్చీతో వలె ఇతని మీద అతను తన చేతులు బట్టి ఈ చేతులతో కూడా అతను మొక్కేవారు. అర్థమైనా ఈ 2 చేతులు ఆ 2 చేతులు తప్పదు. ఆ పలాంటి పరిస్థితులు బట్టి నా మనస్ఫూర్తిగా అయితే నేను మొక్కను. ఈ రోజుతో తీర్మానం అంటే రక్షణ మారం పొందిన తర్వాత మన తీర్మానం స్థిరంగా ఉండాలి. ఈరోజు ఆచారాలు ఎట్లున్నాయి, చాలా డంపి అయిపోయినాం నిజం చెప్పాలంటే. చెప్పి బోధకులకి విసుగెత్తింది. కానీ ప్రార్థన చేసి మాకైనా మరి మానుకునే పరిస్థితి వస్తుంది. కానీ మార్పు లేని జీవితాలు ఏదేమన్నా చెప్పకూడదు. కానీ ఒక స్థలంకి వెళ్తే ఎట్లా కనపడుతుందో తెలుసా, మనం ఇక్కడేమి దినాలు ఆచారాలు చేయం. కానీ వాళ్ళు మాత్రము సంవత్సరపు దినాలు చేయట ఎవడు చెప్పాడయ్యా? గలితీయులకు రాసిన 4వ అధ్యాయం 8-10 అంటాడు దినములోను మాసాలు ఎందుకు ఎవడు చేయమన్నాడు? సంవత్సరాలు ఎవడు చేయమన్నాడు? కాబట్టి యాక్చువల్గా ప్రభువైన యేసు ప్రభువు అంటాడు మృతులు తమ మృతులు పాతి పెట్టుకుని అన్నాడు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అంటే ఆ దినాలు అనేది మ్యాక్సిమం నువ్వు మర్చిపోతే మరి మంచిదేమనిపిస్తా. నాకు గుర్తుపెట్టుకో, తప్పని కాదు. అంటే ప్రభు వైపు చూసే జీవితాలు ఈ రోజులు లేవు. ఏమైపోతామేమో, బంధువులు వస్తారు, అయ్యా ఈ స్థితి ఆ స్థితి అని చెప్తారు, దానికి కట్టబడిపోతూ వస్తాం. ఇటు కూర్చున్నల్లో ఒకడున్నాడు అనుకో, ఆ ఒకే వ్యక్తిగత దేవుని యొక్క వాక్యమే కదా. అర్థమైనా? నీవే అనుకో ఆ పేరు ఇప్పుడున్నావు అనుకో, దినాలు ఆశ్రయించావు, మాసాలు ఆశ్రయించావు, అప్పుడు కూడా ప్రభుని నియమించాలి. ఆ స్థితికి మనలో వడగడితే మత్తయి సువార్త 3:10-12 అంటాడు. చదువు మత్తయి సువార్త 3:10-12.
ఉమ్. 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 ఏంటంట జ్ఞాపించాడు మత్తయి వార్త 3వ అధ్యాయంలో, మత్తయి వార్త 3వ అధ్యాయంలో ఏంటంటాడు 10వ ఇదిగో ఇప్పుడే గొడ్డలి జ్ఞాపం చేస్తూ మరి ఇక్కడ అంటాడు 12లో ఆయన చేతిలో ఉన్నది, ఆయన చేతిలో ఉన్నది తన కళ్ళమును తన కళ్ళము బాగా శుభ్రం చేసి. ఎవరు శుభ్రం చేసేది? తన కళ్ళం ఆయనే చేస్తాడంట కదా. ఇప్పుడు అనుకో ఈ రోజుల్లో ఎట్లాంటి దౌర్భాగ్యాలు వచ్చారంటే సేవకులు, దేవుడు క్షమించుగాక, వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళు ఇప్పుడు కూడా స్టార్ట్ అయినట్ట కొత్త రోజులు. మీరు మాకు ఏదన్నా ఇవ్వండి, మేము మీ పేరు మీద చేస్తాం, పరలోక రాజ్యం చేరుతారు బోధకులు వచ్చారు. వీళ్ళకే అధికారం ఇచ్చాడే? ఎవడు చెప్పాడు మీకు పరలోకం చేస్తాను? మీకు అధికారం ఇచ్చిన ఆ యొక్క పవర్ఫుల్కి వ్యక్తి ఎవడు? మీరు అప్పుడు చూస్తే కనపడుకుంటూ వస్తాయి. వాళ్ళకి ఏం చెప్పుకుంటూ వస్తారా? వాళ్ళే చెప్తారంట మీ పేరున. అంటే వీళ్ళ కొత్త బోధకులు ఇండియాలో లేరు అని చెప్పము, ఇతర దేశాలు లేరని చెప్పము. వాళ్ళు ఏం చేస్తారు? అయ్యా మీరు ఏమైనా చేసుకోండి, మాకు ఇంత ఇవ్వండి, మీ పేరు ప్లాన్ చేస్తే పరలోకం మీదే, ఈరోజు మీకు టికెట్ కన్ఫామ్ అని చెప్పి బోధకులు ఉన్నారు. కానీ అట్లా ప్రభు అంటాడు 3వ అధ్యాయంలో ఆయన చేతిలో ఉంది తన కళ్ళను తానే శుభ్రం చేసి. ఆయన చేస్తాడే, నేను కాదు, నువ్వు కాదు. ఆయన తూర్పట్టేదైనా, వడగట్టేదైనా, గింజలు పోసేదైనా అన్నీ ఆయనే. తన కళ్ళ తానే శుభ్రం చేసి ఏం చేస్తాడంట? గోధులు కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును. అంటే ఆయనే గోధులతో చేసి. అందుకే పరలోక రాజ్యంలో అనేకులు ప్రవేశింపజూతురు కానీ అయ్యా ప్రవేశింపలేరన్నాడు. కాబట్టి మన అనుభవ జీవితాల్లో ఏంటంటే తూర్పు పట్టేదాయనే, చేట పట్టేదాయనే, వడగట్టేదాయనే, కళ్ళమును శుభ్రం చేసేదే కోర్చువాడు ఆయనే. కాబట్టి ఆయన ఎదుట నిలబడితే మనం నీతిమంతులు కనపడాలి, పవిత్ర జీవితం కలిగి ఉండాలి. నీ ఇష్టార్థ జీవితం కలిగి నేను ఆయన ఎదుట నిలబడతానంటే కాదు. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ప్రభు తగ్గట్టుగా మన జీవితాలు కలిగితే మన అనుభవ జీవితాల్లో మన ప్రభుని ఎదుర్కొనే వరకు కనబడుకుంటూ వస్తాం. జ్ఞాపం చేసినప్పుడు ఎలాంటి అనుభవ జీవితం అంట? అన్నిటినీ తట్టుకునే జీవితంలో అందుకే ఎలాంటిది జ్ఞాపం చేసినప్పుడు అందుకే జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, ఇంట్లో వాళ్ళు తిరుగుబాటు చేస్తూ వస్తారు. ఇవన్నిటినీ తట్టుకోవాలి. అందుకే మత్తయి సువార్తలు కూడా అంటారు 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 11-12 విషయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 11-12. అంటే ఈ సందర్భం వేరు. ఇంకా జ్ఞాపించినప్పుడు కూడా ఇంకో సందర్భంలో రాబడింది. అయ్యా మరి ఏంటంటే క్షమించిన 18లో 15 నుంచి మనుషుల గురించి జాగ్రత్త పడి వారు మేము మహాసభలకు అప్పగించి తమ సమాజ మందులను మీరు కొరడాలతో కొట్టించరు, వీరికి అన్యజనులకు సాక్షాత్కారమై నా నామనిమిత్తం అధిపతుల ఎద్దుకు రాజుల ఎద్దుకు తేయబడతారు, వారు మేము అప్పగించినప్పుడు అంటూ ఏంటంట సమాజ మందిరంలోకి తీసుకెళ్లే పరిస్థితులు. ఏషియని తీసుకెళ్లారు, చెరసాలనే వేశారు, పరిస్థితులు తట్టుకున్నాడు. అందుకంటే 105 కీర్తనలో జ్ఞాపకుడు కాళ్ళు చేతులు బొండములు వేసి బాధించారు, ఇనుప సంఖ్యలతని హింసిస్తూ వచ్చాయి, అవన్నీ తట్టుకున్నాడు. అప్పుడు విశ్వాసం కాపాడుకున్నాడు. అందుకే పౌలు కూడా అన్నాడు, నా పరుగు నా యొక్క సాక్ష్యం కాపాడుకున్నా. అందుకే 2 తిమోతి రాసినప్పుడు 2వ అధ్యాయంలో 4-5 వచనంలో మాట సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చారు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. ఏంటంటే జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడుకుంటే వారికి కిరీటము దొరకదు అన్నాడు. ఎలాంట సైనికుడు యుద్ధంలో పోనుడు తన దండలు చేర్చుకుని సంతోషపెట్టు ఈ జీవన వ్యాపారం చిక్కుడు జట్టి అయినవాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడాలి. విశ్వాసమైన మంచి పోరాడాలి, మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. ఇది ఎవరంట యేషేబులు కనబడుకుంటూ వచ్చింది. ఆనాటి అనుభవ జీవితంలో నయామాన్లో తన జీవితాలు పవిత్రపరుచుకుంటూ వచ్చాడు. ఈ లోకంలో మనం పవిత్రులుగా జీవిస్తూ రావాలి, విశ్వాసం నిలకడగా రావాలి. అందుకే ఆ రోజుల్లో అపోస్తలుల దినాల్లో కూడా వారి జ్ఞాపకుడు విశ్వాసమందు నిలకడగా ఉండి వారు హెచ్చరిస్తూ వచ్చారు.
పరిస్థితులు ప్రభు వారికి వ్యతిరేకత పెట్టుకుంటూ వచ్చాడు. అందుకే ఏర్పరచబడిన దినములోనే పౌలుకి ఏర్పరిచాడు. ప్రభా అపోస్తలులు 9:11 ప్రార్థన చేస్తుంటే ప్రభు అతనికి బయలుపరిచాడు. నేనేంటి అని అన్నప్పుడు ఆయన అంటాడు 22:10 నేనేం చేయాలన్నప్పుడు నీకో మరి అనేతో కూడా చెప్పాడు. ఏమైనా చెప్పుకుంటూ వచ్చాడు, నీ వెళ్ళు అనేజల్లో ఎదుట అతడు సాక్షిగా ఉంటాడు. అతడు ఎన్ని శ్రమలు అనిపించలేదు చూపుతా అన్నాడు. శ్రమలు అనిపించటం మనం నేర్చుకోలేదు కానీ కనీసం అన్ని సాక్షిగానే ఉండటం మనం నేర్చుకోవాలి. ఎక్కడ కూడా మన పవిత్రత కాపాడుకోవాలి. అది కానీ పోయిందనుకో మనం రాంగ మన అనుజూతాలు మాదిరిగా వెళ్ళిపోయి వారి వలే ఉంటూ వస్తాం. సొలొమోను కూడా చేశాడు అదే. నేను బాగున్నానులే, నాకు మించిన జ్ఞానపరుడు ఓడు లేడలే, నేను చెప్పింది చేస్తే మరి నా కంట్రోల్లో ఉంటారులే, నేను రాజును కదా అని అనుకున్నాడు. ఐగుప్తుకు పోయాడు, అక్కడ నచ్చిన అమ్మాయిలు తెచ్చుకున్నాడు. అట్లా మరి మోయాబు నానా దేశాలకు వెళ్ళి తను అనుకున్న వారంతా సంపాదించుకున్నాడు. దాపు 300 మంది భార్యలు 700 ఉపపత్తులు పెట్టుకొని దినమునకొకరితో కాపురం పెట్టుకుంటూ వచ్చాడో తెలియదు కానీ హ్యాపీగా జీవించాడు. వారు అతని మనసు త్రిప్పివేశారు రాబడింది. అతని మనసు త్రిప్పివేశారు. అతని వారి యొక్క ఆచారసమైన భక్తికి వెళ్ళిపోయాడు. అంటే ఏంటంటే రాంగ్ వారు అడుగుజాడలకు వెళ్ళిపోతూ వస్తాం. కాబట్టి మన అడుగులు లెక్క పెట్టుకోవాలి. అందుకే ఏమంటాడు, నేను నా అడుగులు లెక్క నేను ఆయన చెప్పగలన్నాడు. మనం చెప్తామా? మన అడుగులు లెక్క చెప్పగలమా? మన జీవిత సాక్షి చెప్పగలమా? ప్రభా నేను బాగున్నాను, నా అడుగులు చెప్పగలను, నా సాక్షి చెప్పగలను, నా ప్రవర్తన చెప్పగలను. కాబట్టి ఇది లేకపోతే దానియేలు జీవితంలో కూడా అది కనబడుకుంటూ వచ్చింది. దానియేలు జీవితంలో శ్రమలు వచ్చినా తన జీవితంలో సాక్షి పోగొట్టుకోలేదు. అందుకంటాడు మనకు తెలుసు 6వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చాలానే మరి జ్ఞాపకం చేసేది ఏంటంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 19 నుంచి చదువుతాను. తెల్లవారుజామున రాజు వేగంగా లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గర రాగానే దుఃఖస్వరంతో దానియేలు పిలిచి, జీవంగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యం సేవించున్న నీ దేవుడు నేను రక్షింపగలనా అని అతను అడిగాను అన్నాడు. జీవంగల దేవుని సేవకుడైన దానియేలు అన్నాడు. ఎవరంట? ఆయన సేవకుడు కాదు ఇతడు. అర్థమవుతుందా? దానియేలు ఎవరు సేవకుడు అంటే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, జీవంగల దేవుని సేవకుడైన దానియేలు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు మనకు జ్ఞాపించినప్పుడు మరి దానియేలు అయితే రాజు ఎదుట అతడు సేవకుడే. రాజు ఎదుట అతడు ఒక ప్రధానమంత్రి అయినా అతని అడుగుజాడల కింద ఉండవలసిన వాడే. రాజే సర్వాధికారి. కానీ అంటాడు, నేను నా అధికారంలో నేను నిన్ను కాపాడలేకపోయాను, నేను నా అధికారంతో దాన్ని మార్చలేకపోతూ వచ్చాను. కానీ నీ దేవుడు నిన్ను మార్చగలడు, కానీ నీ దేవుడు నిన్ను కాపాడగలడు. నేను ఇచ్చిన శాసనం నిన్ను మరణానికి తీసుకొచ్చింది. సింహాలు పడదురు సరి, వారి కుమారులను వారి భార్యలు పడదురు సరి, వారి గుహ అడుగులకు రాకమునిపై సింహలు పాలేరి, సింహలు వారి ఎముకలు సహితం పగలగొరికి పొడి చేసిన రాబడింది. అంటే వారి పిల్లలతో సహా తిరుగుబాటు చేయవారి మధ్య దానియేలు తన జీవితాన్ని కాపాడుకునేది కాకుండా ఎట్టి పరిస్థితుల్లో రాజు యొక్క అడుగుజాడల్లో అతడు నడిచినా కానీ ప్రభువుకు అనుకూలంగా ఉన్నాడు. కానీ ప్రభు అడుగుజాడలు తప్పలే. అందుకంటాడు 6వ అధ్యాయం 24 మరి 21లో జ్ఞాపించినప్పుడు 20లో అన్నాడు, జీవుల దేవుని సేవకుడు దానియేలు అన్నాడు. ఎక్కడ మనం పలికినా ఈ పలికి రావాలని అంటే నేనేనా ఎక్కడ పలికినా ప్రభు నెరిగిన వారిగా కనపడాలి. వాడు పవిత్రుడు, వాడు ఇలాంటి వాడు కాడు అని చెబుతూ రావాలి. ఆయనకైతే అట్టి శ్రమలు అట్టి స్థితులు అతడు అన్నాడు అనుకో. మనమైతే కనీసం వాడని కనపడను అనుకో, మన పేర్లు కాదు, అయ్యా వాళ్ళు ప్రభుని ఎరిగిన వారయ్యా, వారి ప్రభు పిల్లలయ్యా, ఈ ఆచారసమైన జీవితాలకు వాళ్ళు రారు. అయ్యా మరి ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మనకు కొన్ని రూట్ మ్యాప్ తప్పుతాయి, రాయితీలు వెళ్ళిపోతాయి. అంటే ఏమైనా బెనిఫిట్లు వెళ్ళిపోతూ వస్తాయి.
ఏమైనా గవర్నమెంట్ యొక్క రాయితీలు వెళ్ళిపోతూ వస్తాయి, లేదంటే ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్కి ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదంటే ఏదైనా ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభు వైపు తేరి చూసే జీవితం. ఎందుకంటే ఈ లోకంలో ఇవి ఉన్నా లేకపోయినా ప్రభు ఏదో రకంగా పోషించగలడు, గవర్నమెంట్ కూడా పోషించగలదు. కానీ ప్రభునికి మర్చిపోతే అందుకంటాడు, అక్రమ చేయవాళ్ళ నాయకుడు తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎరగను అన్నాడు. అంటే ప్రభుని ఎరగనట్లే నటించి ప్రభుని వలె జీవించకపోతే ఆ రోజు అన్నాడు. 1 యోహాను పత్రిక 3:2-3 కూడా అంటాడు, ఆయన వలె ఉంటామన్నాడు, ఆయనను పోలి ఉంటామన్నాడు, ఆయన వలె ఉంటామన్నాడు. అంటే ఆయన ఎట్లుంటాడో ఆ రూపులోకి వస్తాం, ఆ లక్షణాలకు వస్తుంటే ఎట్లుంటుందో తెలుసా? అందుకంటాడు గొప్ప మర్మం ఎలాంటి కనపడుకుంటూ వస్తుంటే అనిపిస్తుంది. ప్రభువా ఆదికాండము 1వ అధ్యాయం 26, 27, 28 అంటాడు, దేవుడు తన పోలిక చెప్పున మరి మనుషులు చేస్తూ వచ్చేవాడు తన పోలికలో తన స్వరూపంలో 26 నుంచి రాసేవాడు. చదువు 26 వచ్చిన ఆదికాండం 1వ అధ్యాయం 26. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున. ఇప్పుడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఏంటంటే అందుకే అంటాడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను తన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో రాసినప్పుడు అంటాడు, మనం దేవుని పిల్లలను పిలవండి, తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించో చూడు అంటూ జ్ఞాపకం చేసినప్పుడు అంటాడు. 2వ వచనంలో అంటాడు, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలు విన్నాం, మనం మీకు ఏమవుతాం ఆయన ఇంకా ప్రత్యక్షపడదు, కానీ ఆయన ప్రత్యక్షపడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూద్దాం కనుక ఆయన పోలి ఉందుమో. అంటే ఆయన వల్ల ఉంటాం ఒకరోజు. అందుకే 4వ అధ్యాయంలో కూడా 4వ అధ్యాయంలో జ్ఞాపించినప్పుడు 10 ఏళ్ళు అంటాడు, తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దేవుని వల్ల ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడింది. ఎలాగ ఆయన ఎట్టివాడై ఉన్నాడో, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును ఈ లోకంలో అట్టివారమై ఉండాలి అన్నాడు. ఆయన ఎట్టివాడో అంటే ఇది తన జీవితాల్లో వారు భక్తులు నేర్చుకుంటూ వచ్చారు. దావీదు కావచ్చు, యేషబు కావచ్చు, దానియేలు కావచ్చు, షద్రక్ కావచ్చు, మేషక్ కావచ్చు, అబేద్నెగోలు కావచ్చు, అపోస్తలులైన పౌలు కావచ్చు, వారి జీవితాల్లో ఈ అనుభూతిని చూసినప్పుడు అల్పకాల శ్రమలు మాకు ఇవే ఎన్నదగిన కావన్నారు. అల్పకాల శ్రమలు అవి ఎట్లున్నాయంటే అసలు రిచర్డ్ వరుణ్ బ్రాహ్మణ్ అని ఒక దైవసేవకుడు రుమేనియా దేశంలో భయంకర శ్రమలు పొందాడు. ఆయన తన అనుభవ జీవితం సాక్షి చెప్పడం ఒక మాట అన్నాడు, ప్రభువులో పొందవలసిన శ్రమలు నేను పొందొచ్చు, ఆయన మిగిలిచిన వాటిలో నేను కూడా కొన్ని పొందానన్నాడు. పౌలు ఆ మాట అంటాడు, పౌలు మిగిల్చిన శ్రమలో ఆయన పొందిన శ్రమలో నాకును కొన్ని చూపి ఆయన ఏదైనా మిగిలిచి నేను పొందానన్నాడు. అసలు ఆయనకి ఇక్కడ గాయం లేదనుకుని కొట్టారు, ఆయనకి తినకూడదు హెచ్చరికలు పెట్టారు, ఆయన తినకూడని పదార్థాలు అట్లా ఆయనకి పెట్టారు. ఇది ప్రభు వల్ల అని, ఇది ప్రభు వల్ల అని చెప్పి ఆదివారం వేళ ఆయన చెరసాల్లో పడివేసి ఆయనకు కోడి పెట్టక ఏది పెట్టారో తెలుసా? వారు మలమూత్రాలు పెట్టారు. బలవంతం మీద తినకపోతే అలాగే వారు తట్టుకొని నిలిచారు. ఆయన వేటికి పెట్టినప్పుడు శరీరం అంతా చూస్తే గాయాలతో నింపడ్డాయి, తల మొదలుకొని కాళ్ళ వరకు. ఈ బాగులేదనుకోకుండా అంటే సాధ్యమునంతరకు. అందుకే ఆ శ్రమలు చేసినప్పుడు కూడా ఎన్నదేవులు కావన్నారంట, ఆయన వల్లే ఉంటామని. ఆ అనుభవ జీవితాల్లో పోలేరు కాబట్టి శ్రమలు చూసినా బాధలు చూసినా సాక్షులు కాపాడుకున్నారు. మనం అంటే సాక్షులు కాపాడుకునేది పరిశుద్ధులుగా ఉండలేం. ఎందుకంటే 1 పేతురు 1:17-14 ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనము సమస్త విషయాలు పరిశుద్ధులుగా ఉండాలి. ఆ ఉండకపోతే ఈ రాత్రికాల పిల్లలు నేర్చుకో, ప్రభువా నీ పరిశుద్ధత నాలో లేదు, నా మాటలు ఈరోజు కూడా, నా బయట సాక్ష్యం ఈరోజు కూడా లేదు, అందుకే 1 యోహాను 4:17 మనం చూసుకుంటూ వచ్చాము. ఎలా అంట, దీనివల్ల ప్రేమలో పరిపూర్తి చేయబడింది, ఏలుగా ఆయన ఎట్టివాడి ఉన్నాము, మనం కూడా ఈ లోకంలో అట్టివారా, ఈ లోకంలో ఆయన వలే, ఆయన పోలి ఉండి ఆయన వలే చూపుతూ రావాలి. వారు దానికే లోకంలో మనల్ని పెట్టాడు. తర్వాత మనం చూసిన ప్రకారము అది ఆదికాండం 1:26 ఆయన స్వరూపులో అలాగే అట్లే ఉంటాం. ఆ మర్మమైన సంగతి మనకు అర్థమైతే
గొప్ప సత్యాన్ని మనం ఎరిగినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు మాటలు మానుకుంటాం, ప్రవర్తన మానుకుంటాం, సాక్షులు కాబడుకుంటాం. అల్పకాలంలో ఉండే సుఖభోగులు ఎందు మనం మనసు పెట్టలేం. సుఖభోగులు అందుకే మొదటి తిమోతి రాసినప్పుడు 6వ అధ్యాయంలో జ్ఞాపిస్తాడు. అందుకే చూద్దాం, ఆ మాట చూసుకుంటే మంచిది, ముగిస్తాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5 వచ్చినమా? 5 5వ అధ్యాయం 6వ వచనం. సుఖభోగులు ఎందుకు బ్రతికి ఉండి సత్యనంత ఉండును అన్నాడు. మనకేంటంట? ఎప్పుడు సౌఖ్యం అండి, ఎప్పుడు సుఖమే. అంటే ఏంటంటే సుఖభోగులు అంటే తిండి వలని కాదమ్మా, మనకి ఏదైతే. అందుకే ప్రసంగిలో అంటాడు 11వ అధ్యాయంలో 9వ వచనంలో, ఎవనుడా నీ ఎవను బట్టి సంతోషపడము, తిను తాగన్నాడు, సుఖించన్నాడు. చదువు 11:9. నీ కోరిక చెప్పును, నీ దృష్టి ఇష్టం చెప్పునను. దేవుడు నిన్ను తీర్పులో తెస్తాడు. అది చూశాడు యేషప్, కాపాడుకున్నాడు. మనం అనుకోవచ్చు మనకు తృప్తి ఉందని, సుఖం ఉందని, కానీ కంట్రోల్ కావాలి. కంట్రోల్ కావాలి. ఇది లేకపోతే మనం ఆ ఎదుట నిలవలేము. ఎందుకు? అందుకే అంటాడు మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇంకో చదువుకోండి. మొదటి తిమోతి రాసిన పత్రిక. శారీరకమైన సాధన కొంచెం మట్టుగా ప్రయోజనకరమను కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను. ఇదేంటంటే ఇప్పటి జీవ విషయంలోను, రాబో జీవ విషయంలో. ఎట్లంట? అందుకే అన్నారు, ఏం ప్రభువా, పేతురు అడుగుతూ వచ్చాడు, మాకు అన్నీ వదులుకుంటే నీవు వదిలిపోతున్నావు, మరి మాకేం లాభము, మాకేం లాభము? నీ వెనక తిరిగితేమే నీకు ఇల్లు లేదంటేవి, నీ వెనక తిరిగితేమే నీకు నివాసం లేదంటే, నీ వెనక తిరిగితేమే ఆకలి దప్పులతో పెడుతున్నావు. అయ్యా ఆకలి అయిపోతుందని 3 రోజులు కనీసం ఏమైనా పెడతావు అంటే 3 రోజులు వర్తమానంతో నింపితివి, కనీసం తినడానికి కూడా తిండి లేదు. ఫోన్ ఏదైనా పెడతావు అనుకుంటే మా మీద ఆధారపడుతున్నావు. మీరు తెలుసో తెలియదు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో జ్ఞాపిస్తున్నప్పుడు అంటాడు, మీరెవరికి భోజనం పెట్టన్నాడు. 12 చూస్తే మీరెవరికి భోజనం పెట్టన్నాడు. వాళ్ళకేం పెడతారా? యేసుప్రభు దగ్గర ఉన్న వాళ్ళకి భోజనం పెట్టినాడు, వాళ్ళ దగ్గర లేదు, మీరే పెట్టినాడు. మళ్ళీ వాళ్ళు వెతికితే 5 రొట్టెలు చిన్న చేపలు చిన్నపిల్లల దగ్గర ఉంటే అవి అడిగి తీసుకొచ్చి ప్రభుకు అప్పచెప్పారు. అంటే ఇవన్నీ మేము వదులుకున్నామే, పోనీ నిన్ను వెంబడిస్తే మాకేమైనా బాగుంటాయి అనుకుంటే. అందుకే అంటాడు అపోస్తులు ఆయన పేతురుతో, ఈ బండ మీద సంఘం కడతాను, పాతాల్లోకి దాని నిలవనేరవు, నీ మీద దాడి చేస్తాయి. ఈరోజు సేవకుల గురించి విచారంగాను, సంఘాల గురించి విచారం అనిపించే భయం అనిపిస్తుంది. ఏంటో తెలుసా? సంఘాలని పత్రగోడకి మూలపీఠము అంటే మూల అనుభవజీవితాల్లో 11 క్రితం మూల ఉన్నట్లు పునాదులు పడైనాయి. కారణం తెలుసా? భయం అనేది సన్నగిలిపోతూ వచ్చింది. దాని యొక్క విచారం అనేది సన్నగిలిపోతుంది. నీతిమంతులుగా ఏం చేయలే స్థితికి, దిగజారి స్థితికి ఈరోజు సంఘాలు వచ్చేసాయి. కాబట్టి గుర్తుపెట్టుకో, పునాదులే పడే అంటే పాతాల ద్వారాలు నీదట నిలవనేరు అంటే దాడి చేస్తాయి. దాడి చేయమని చెప్పావు. దాని యొక్క శక్తి ఒక విశ్వాసం మీద ఎప్పుడైతే రక్షణ మార్గం పొందుతాడో ఆ రోజు నుంచి సత్యంత వరకు గుర్తుపెట్టుకో. పడకలో ఉన్నంత వరకు ఆ వ్యక్తిని దాడి చేస్తాయి. మాటలు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, నీ సాక్ష్యం ఏమయ్యా వాడు అన్నప్పుడు నువ్వు ఎంత తట్టుకోలేవు, వాడు అన్నప్పుడు నువ్వు మనిషివి కదా లే అంటే. అందుకే యేసు ప్రభు చేసినప్పుడు ఒక్క మాటను బదులు చెప్పలేని చూస్తాం. బాధింపడిను ఎదురు మాట్లాడక మౌనం ఏమున్నాడు అంటాడు పేతురు. ఆ అనుభవం చూశాడంటే అన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు అంటాడు పేతురు, అయ్యా మీకు ఈ శ్రమలు వస్తాయి, మీ మీద తిరుగుబాటు చేస్తూ వస్తారు. ఇప్పుడు చూసే కదా మత్తయి సువార్త 10వ అధ్యాయం 18 నుంచి, అన్ని జనులు మీరు పట్టుకుంటారు, సమాజంలో కబజెప్తారు, ఇవన్నీ తట్టుకొని మీరు ఆ సాక్షులు కావాలి. ఆ సాక్షులకు కావాలి. అసాక్షులైన తర్వాత నేను మేము లేపుతాను. 21వ అధ్యాయంలో అంటాడు, మీకు 12 శుభార్తలు ఇస్తా. ఇశ్రాయేలు ప్రజలకు 12 శుభార్తలు, మీకు 12 శుభార్తలు ఇస్తా. అందులో మీరు వెళ్తారు. తర్వాత మనకును యోహాను సువార్తలో కూడా అంటాడు, ఆ పెళ్లి కుమారుతో పాటు మనకును ఆ పాలు పొందే ధన్యత ఇస్తాడు. ఆ ధన్యతలో మరి పాలు పొందుతున్నప్పుడు అప్పుడు అనుకుంటావు, ప్రభువా మా విశ్వాసం మా సాక్ష్యం ఈ లోకంలో కొద్ది కాపాడుకున్నందుకు ఇప్పుడు ఈ ఆనందము, ఇప్పుడు ఈ సంతోషము సదాకాలము ఎంతవరకు ఉంటామంట? సదాకాలం అంటే ప్రభువు ఉన్నంత వరకు, మన
మనము ఆహారంతో ఉంటాం. దీనికి లిమిట్ అనేది భూమి మీద మన శరీరం కొద్ది కాలమే, కానీ ప్రాణం అనేది సదా ఉంటాయి. ఆ ఊపిరి ఆ ప్రాణం ఆయనతో ఉన్నప్పుడు సదాకాలం ఆయనతో ఉంటుంటే, అందుకే పేతురు అంటాడు చెప్పనా సౌఖ్యం మహిమతో సంతోషము శ్రమల్లో వాళ్ళు చెప్పారు. కాబట్టి నీ మాటల వల్ల నేను ముగిస్తున్నా, నీ ప్రవర్తన వల్ల నీ నడత వల్ల ఒకసారి పరీక్షించుకున్నప్పుడు ఎక్కడ తప్పుతున్నావు ప్రభు ఎదుట నిలబడితే లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉంటాం. అదే రాస్తాడు, మనం అందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుటి లెక్క చెప్తాం, తర్వాత ఆయన ఎదుట కూడా మన దేవునికి లెక్క చెప్పాల్సిన వారమై ఉంటాం. ఇవన్నీ చూసినప్పుడు మనం లెక్క చెప్తే నీ లెక్క ఎంత, నీ సాక్ష్యం ఎంత, వీరన్నీ అనుభవించి ఆ రాజ్యంలో మనల్ని చూసినప్పుడు మనం అనుకోవచ్చు మన క్రియలు మన వెంట వస్తాయి. అపోస్తలుడైన పౌలు జ్ఞాపించినప్పుడు అంటాడు, అయ్యా మన క్రియలు మన వెంట వస్తాయి. 5వ అధ్యాయం 1 తిమోతి 24 అంటాడు, మన యొక్క క్రియలు మన వెంట వస్తాయి, మన ప్రవర్తన మన వెంట వస్తాయి, మన నడత మన వెంట వస్తాయి. కాబట్టి మనం మన సాక్ష్యం కాపాడుకుందాం, లేకపోతే మన నడత మన సాక్ష్యం ఒకరోజు తిరుగుబాటు చేస్తాయి. ఆ రోజు యేషపు అన్నదమ్ములు బాధపడుతున్నట్లు మన ప్రభు ఎదుట నిలబడి అవమానం పొంది వారి ఎత్తాం, నరక ప్రాప్తులు ఎత్తాం. ఆ నరకం ఎట్లుంటుందంట, అగ్నిగుండం ఎల్లప్పుడూ ఉంటాయి. అందుకే రాయబడింది ప్రభుని మరి జ్ఞాపకముడు కూడా అంటాడు, ఆ అగ్ని అరదు పురుగు చావదన్నాడు. ఆ పురుగు చావని స్థితిలోనికి మత్తయి 17వ అధ్యాయంలో ఆ మాట చూస్తూ వస్తాం. ఆ మాట చూసి మనం ముగిస్తాం. మత్తయి 17వ అధ్యాయం ముగిస్తాం. 41 మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకంలో సగలం వాటిని దుర్నీతి పనులు అగ్నిగుండంలో పడవిదురు, అక్కడ ఏడ్పును పనుల కొరుకుటి ఉండును అన్నాడు. 66వ అధ్యాయం 22లో కూడా అంటాడు, అక్కడ అగ్ని అరుదు పురుగు చావుదన్నాడు. ఆ స్థితిలోనికి మన దేవుడు తీసుకెళ్ళి అంటే ఆ నరకంలోకి పడివేస్తూ వస్తాడు. ఆ పరిస్థితి నీకు అవసరమా? ఆ నరకంలో ఉండడం నీకు అవసరమా? కాబట్టి జాగ్రత్త కాపాడుకుందాం. ప్రభా నా ప్రవర్తన కాపాడుకుంటా, నా యొక్క నడతను కాపాడుకుంటా, అనుభవ జీవితంలో శ్రమలు వచ్చినా బాధలు వచ్చిన వారు కాపాడుకున్నారు కాబట్టి, కడవరి దినాలు ఉన్నావు కాబట్టి, పరిస్థితులు ఎన్నైనా సరే భార్య తిరుగుబాటు చేసినా, పిల్లలు తిరుగుబాటు చేసినా, పరిస్థితులు మళ్ళీ దుఃఖం చేస్తూ వచ్చినా, సనులు ఉంటాయి, రోగాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ తట్టుకోవడానికి కృపను ఇచ్చినట్లు సాయం చేయమని ప్రార్థన చేయటం మొదటిది. రెండోది ప్రవేదట మనం కనబడుకుంటేస్తే ఆ జీవితంలో ఉన్నప్పుడు మనం చెప్పనవసరం మహిమక్తమైన సంతోషంలో వాడబారి మహిమ కిరీటం పొందిన వారిగా ఉంటూ వస్తాం. అట్టి జీవితంలో పొందడానికి ప్రభు ఎంతగా వాళ్ళని సిద్ధపరిచాడో ఆ అనుభవ జీవితంలో పేతురు అంటాడు, నేను వాడబారి కిరీటం పొందానని. మరి పౌలు అంటాడు, నాకు నీతి కిరీటం ఉందని. కాబట్టి మన జీవితంలో కూడా ఏదైతే బహుమతి ఉందో ఆ బహుమతి పొందినట్లు మన ప్రవేదన నిలబడినట్లు ఆయన సాయం చేయనుగాక అట్టి సాక్ష్యం కలిగిన వారుగా మన ప్రవర్తన దిద్దుబాటు చేసుకుని ఎక్కడ మనం తప్పుదిద్దుకుంటున్నామో, ఎక్కడ మనకు తప్పులు ఉంటామో వాటన్నిటిని సరి చేసుకుని ప్రభావాన్ని ఎదుట కడవరి దినాల్లో ఇంకోసారి చెప్తున్నాం, కాలము పరిపూర్ణ దినాల్లో ఉన్నాం. ప్రభు ఎప్పుడు వచ్చినో తెలియని దినాల్లో, పరిస్థితులు మనకు ఎదురవు తీరుతున్న దినాల్లో మన శ్వాస కాపాడుకోవాలి. ఇప్పుడు వచ్చినా నేను ప్రభా ఎదుర్కొంటా రమ్ము అని సెలవు జీవితంలోకి ఉండాలి. అట్టి అనుభవంలోనికి నిర్ణయాన్ని సిద్ధపరిచినట్లుగా మనం అంతటినీ ఆయనకు అప్పచెప్పి మన మనస్సాక్షి 1 యోహాను పత్రిక 3:19-20 అంటారు, మన మీద నేరం ఒప్పకూడదు. అట్టి అనుభవం కలిగిన వారుగా ప్రభు మళ్ళీ సిద్ధపరిచినట్లు ప్రభుకు అప్పచెప్పుకుంటూ వస్తాం. ప్రభు ఆ రీతిగా మళ్ళీ సిద్ధపరిక దేశస్థానంలో ఉంచండి, పరీక్షించుకుంటూ వస్తాం. ప్రభు ఆ రీతిగా మళ్ళీ సహాయం చేయను కాక వ్యక్తిగతంగా మీరు పరీక్షించుకోండి, ఎక్కడ తప్పుతున్నాం, మనల్ని బట్టి కుటుంబ సాక్ష్యం ఉందా, మనల్ని బట్టి మన అనుభవ జీవితాల్లో సంపాదిస్తున్నామా, లేదా వారి వల్లే నటిస్తున్నామా? సొలొమోను లాంటి మహానుభావుడే ఆ రీతికి వెళ్ళిపోతూ వచ్చాడు. నీవు ఎట్లుంటున్నావు పరీక్షించుకో, ప్రార్థన చేస్తూ వస్తాం. కాబట్టి పరీక్షించుకో, ప్రార్థన చేస్తూ వస్తాం. భయమును కలిగి బ్రతికేదము, పరదేశులా మని ఎరుగావాలే, భయమును ఎరుగావాలే, ప్రవేశించవాలే విశ్రాంతిలో, ప్రవేశించవాలే విశ్రాంతిలో, తప్పిపోదుము మరచినచో, తప్పిపోదుము మరచినచో.